శ్రీమాత్రే నమః. కుండలిని విద్యలో ఏడో చక్రం అయినటువంటి సహస్రార చక్రం ఆధీనంలోకి వచ్చినప్పుడు చాలా వరకు కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉండడం జరుగుతుంది. ప్రతిదీ కూడా వీరు చూడగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అందువలన చాలా వరకు అంటే ఒక 80% వరకు కూడా వీరు ఈ భౌతిక సమాజానికి దూరంగా ఎక్కడో ఉండడం జరుగుతుంది. అయితే 20% మాత్రం ఉంటూ, ఇక్కడే మనతో ఉంటూ, సంసార జీవితాన్ని సాఫీగా నడుపుతూ, తమ శిష్యులకి, నమ్ముకున్న వాళ్ళకి మంచి చేస్తూ, అలాగే తన వంశం వృద్ధి కోసం ఏం చెయ్యాలో అనేటువంటి విషయాల్ని, ఎన్ని తరాలు ఈ వంశం వృద్ధి చెందుతుంది, ఏ తరంలో ఈ వంశానికి ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని కూడా వీరు తెలుసుకుని ఒక దిశ మార్గాన్ని నిర్దేశించగలిగేటువంటి శక్తివంతులుగా వీరవుతారు. అలాగే వీరికి ఇచ్ఛామరణం కూడా లభిస్తుంది. వీరు వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత వీరు ఎప్పుడు వీరు మరణించాలనుకుంటే అప్పుడు ఈ సహస్రార చక్రాన్ని ఓపెన్ చేయడం ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా వీరు మోక్షాన్ని పొందుతారు. ఇటువంటి వారికి పునర్జన్మ ఉండదని, ఆ ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని, వీరు నేరుగా శివుడిలో లీనమవుతారని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ కుండలిని విద్యలో అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో మన మిత్రులందరికీ తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, వారి యొక్క పట్టుదలతో, సాధనతో చేయాలి తప్ప, మనం యూట్యూబ్ ద్వారా మనం నేర్పడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే పరిజ్ఞానాన్ని మాత్రం తెలియజేయడానికే మనకిది ఉపయోగపడుతుంది. మిగిలినవన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా ఒక గురువు ద్వారా మీరు సాధన చేసి ఈ అద్భుతాలన్నీ కూడా మీరు సాధించవచ్చు. శ్రీమాత్రే నమః.